నమస్కారం సార్. సార్, చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు గారితో ఫోటో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉంచాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ నిర్ణయం అసలు చంద్రబాబు గారు ఎందుకు తీసుకున్నట్టు సార్? మామూలుగా అయితే రాజ్యాంగంలో ఎక్కడా కూడా డిప్యూటీ సీఎం అనే పోస్ట్ లేదు. దానికేమి రాజ్యాంగ శాంక్టిటీ అంటారు కదా, అటువంటిది ఏమి లేదు. అది ఊరికే ఇస్తూ ఉంటారు, పొలిటికల్ రీజన్స్తో ఇస్తూ ఉంటారు. జనరల్గా అయితే జగన్ దీంట్లో దాదాపు 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆయన సామాజిక సమీకరణాలు అయితే ఎస్సీలు, బీసీలు, మహిళలు ఇలాగా పెట్టుకున్నాడు. సో వాళ్ళకి ఒక సింబాలిక్గా ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం అనేది చేశాడు. అంతవరకు ప్రయోజనం నెరవేరింది. కానీ వాళ్ళకి సపరేట్గా ప్రోటోకాల్స్ కానీ, వాళ్ళకి సపరేట్గా దానివల్ల బెనిఫిట్స్ కానీ ఏమీ లేవు. వాళ్ళకి ఏమి అధికారాలు లేవు. జస్ట్ 6,000 అంటారు కదా, అలాగా ఉనింది. అది అలంకారప్రాయం అంటారు కదా, అలా అలంకారప్రాయంగా ఉనింది తప్ప వాళ్ళు ఉప ముఖ్యమంత్రులుగా సపరేట్గా చేసిందేమీ లేదు. అయితే చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం ద్వారా ఏంటంటే ఒక సింబాలిక్ జెస్చర్ చేశాడు. దాంతోపాటు పవన్ కళ్యాణ్కి జగన్ లాగా కాకుండా పోటీ ఎవరిని పెట్టలేదు. పవన్ కళ్యాణ్ ఒకరినే ఉప ముఖ్యమంత్రి పెట్టారు. ఇంకొకరిని పెడితే పవన్ కళ్యాణ్కి ఇబ్బంది వస్తుందని చెప్పి ఆయన ఇంకెవరికి ఇవ్వలేదు. అట్లాగే పవన్ కళ్యాణ్కి 6 శాఖల్ని ఇచ్చాడు. ఇది కూడా అసాధారణమైంది. పవన్ కళ్యాణ్కి 6 శాఖల్ని ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. చాలా ఇంపార్టెంట్ పొజిషన్ ఇచ్చాడు. దాని తర్వాత ప్రోటోకాల్స్ కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్నాడు పవన్ కళ్యాణ్కి. అంటే ఉప ముఖ్యమంత్రిగా ఊరికే రబ్బర్ స్టాంప్ లేకుండా, నామకే వాస్తులాగా పోస్ట్ పెట్టకుండా దానికి ప్రోటోకాల్స్ కూడా క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాడు. అందులో భాగంగానే ఈరోజు మార్నింగ్ ఒక డెసిషన్ తీసుకున్నారు. అదేంటంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో, తర్వాత గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కార్యక్రమాల్లో చంద్రబాబు మామూలుగా అయితే ముఖ్యమంత్రి ఫోటోలను పెడతారు. దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. సో చంద్రబాబు ఎందుకు పవన్ కళ్యాణ్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అంటే, అధికారం రాకముందు ఇచ్చాడంటే అర్థమవుతుంది అందరికీ. పవన్ అవసరం ఉంది, పవన్ లేకుండా తాను గెలవలేనని చంద్రబాబుకి గట్టి నమ్మకం కాబట్టి పవన్ మీద ఆధారపడాల్సి వచ్చింది. పవన్ మీద ఆధారపడినాక పవన్ అడిగిన సీట్లు ఇవ్వలేదు. అట్లాగే జనసేన కావచ్చు, కాపు నాయకులు హరిరామ్ జోగయ్య లాంటి వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా 50-20 సీట్లు పవన్ కళ్యాణ్కి ఇవ్వలేదు. కేవలం 20, ఫస్ట్లో 24 ఇచ్చారనుకుంటా. దాని తర్వాత అది కూడా పవన్ కళ్యాణ్ 3 త్యాగం చేశాడు. సో అట్లాగే ఎంపీ కూడా 1 త్యాగం చేశాడు. ఓవరాల్గా 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు ఇచ్చారు. సరే, అవన్నీ 100% స్ట్రైక్ రేట్తో పవన్ గెలుచుకున్నాడు. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు అప్పుడు ఏం చేశాడంటే, పవన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా, అంటే నిజంగా ఇవ్వాల్సిన చోటేమో ఇవ్వలేదు, సీట్లకి ఇవ్వలేదు. ఇవ్వకపోవడానికి కూడా చంద్రబాబుకు రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓట్ షేరే గతంలో 6% కాబట్టి, అతని క్యాండిడేట్సే సరిగా లేరు కాబట్టి, ఇప్పుడు ఇచ్చినా కూడా వాళ్ళు గెలవలేరు, వేస్ట్ అవుతుంది కాబట్టి అంతవరకు ఇవ్వడం కరెక్టే, అక్కడేమీ ఇబ్బంది లేదు. కాకపోతే బిగినింగ్లో ప్రొజెక్షన్ చాలా ఎక్కువ చేశారు ఇద్దరు కూడా. అందువల్ల కొంత జన సైనికుల్లో కావచ్చు, కాపు నాయకుల్లో కావచ్చు అసంతృప్తి వచ్చింది. అట్లాగే లోకేష్ కూడా ఆయన ముఖ్యమంత్రి అవ్వడం ఏంటి, మా నాన్నే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు, ఉప ముఖ్యమంత్రి కూడా మేము పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తాం, ఇవన్నీ ఎప్పుడైతే మాట్లాడాడో దీనికి వ్యతిరేకత విపరీతంగా వస్తే అప్పటి నుంచి చంద్రబాబు లోకేష్ని కంట్రోల్ చేశాడు. ఎక్కడనో మాట్లాడొద్దని పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వచ్చాడు. తనే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం అలాంటివన్నీ చేశాడు. అంటే సింబాలిక్ జెస్చర్స్ అంటారు వీటిని. అంటే మనకి కొన్ని సింబల్స్ని క్రియేట్ చేసి, సింబాలిక్ జెస్చర్స్ని క్రియేట్ చేయడం వల్ల ప్రజల్లో ఒక ఇమేజ్ క్రియేషన్ ఏర్పడుతుంటుంది. ఇది బీజేపీ కూడా చాలా బాగా చేస్తుంది. అంటే ఊరికనే వచ్చి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ని అమిత్ షా కలిసిపోయాడు, ఏం లేదు విషయం. కానీ కలిసిపోవడం ద్వారా ఏమవుతుందంటే ఒక సింబాలిక్ జెస్చర్. వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్నే కాకుండా ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్లని, జర్నలిస్టులని, ప్రొఫెసర్ నాగేశ్వర్కి వాళ్ళ ఇంటికి నడ్డా వచ్చిపోయాడు. నిజానికి నడ్డా వచ్చిపోవడంలో నాగేశ్వరికి ఒరిగేది ఏం లేదు, నాగేశ్వర్ వల్ల ఇమీడియట్గా వాళ్ళకి కూడా ఒరిగేది ఏం లేదు. కానీ నాగేశ్వరికి ఒక ఇమేజ్ ఉంది కాబట్టి, ఒక సిన్సియర్ ఆబ్జెక్టివ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఒక ఇమేజ్ ఉంది కాబట్టి ఈయన వీడియోస్ ఒక నెలకి 1 కోటి మందో 2 కోట్లు చూస్తారు.
ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు కాబట్టి ఆయన కలవడం అనేది ఒక సింబాలిక్ జెస్చర్గా బీజేపీ చేసింది. అలాగే చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ నుంచి ఆ కమ్యూనిటీ నుంచి ఓట్ ట్రాన్స్ఫర్ కావాలంటే పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఇవ్వడమే కాకుండా ఇస్తున్నట్టు తెలియడం కూడా ఇంపార్టెంట్. అది ఇటువంటి తెలియజేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఆయనకున్న మీడియా తెలివితేటలు కానీ ఆ మ్యానిపులేషన్ ఇది కానీ చంద్రబాబు చిన్నది చేసినా అది పెద్దది ఎలుకను చూపించి కూడా ఏనుగని నమ్మించగలడు ఆయన. సో అలాంటి నైపుణ్యం ఉంది. అందుకని పవన్ కళ్యాణ్కి కూడా ముందు నుంచి అది ఇచ్చుకుంటూ వచ్చాడు. లోకేష్ని కట్ చేసుకుంటూ వచ్చాడు. లోకేష్ని మంగళగిరికే పరిమితం చేశాడు. ఎక్కడ కూడా లోకేష్ని ఫోకస్ చేయలేదు. పవన్ కళ్యాణ్ని ప్రతి దాంట్లో ఫోకస్ చేసుకుంటూ వచ్చాడు. అది చాలా బ్రహ్మాండంగా పనిచేసింది చంద్రబాబుకి. అందువల్ల మొత్తం కాపు కమ్యూనిటీ, కమ్మ కమ్యూనిటీ ఏకం కాగలిగింది. కాపులు, బీసీలు బలంగా కూటమికి ఓటేయడం వల్లే వీళ్ళు గెలిచారని కూడా సిఎస్డిఎస్ లోకనీతి పోస్ట్ పోల్ సర్వేలో కూడా క్లియర్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది సోషల్ అలయన్సే. సోషల్ అలయన్స్ అనేది ప్రధానంగా పనిచేసింది. అంటే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబుతో కలవకుండా ఉంటే చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు అనేదే పోస్ట్ పోల్ సర్వేలు కూడా చెప్తున్నాయి. సో క్లియర్గా ఏంటంటే అందువల్ల పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ అనేది జాగ్రత్తగా ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు సొంతంగా చంద్రబాబుకే 135 సీట్లు ఉన్నాయి, కూటమికి 164 ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ అవసరం ఏ రకంగానే చంద్రబాబుకి లేదు. అయినా పవన్ కళ్యాణ్కి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. తన సెకండ్ పొజిషన్ పెట్టడం కానీ, పవన్ కళ్యాణ్ స్టేజ్ల మీద గౌరవించే పద్ధతి కానీ, లోకేష్ పవన్ కళ్యాణ్ పాదాలకి వద్దన్నా కూడా నమస్కరించి ఆశీర్వాదం పెద్దన్నలాగా ఆశీర్వాదం తీసుకోవడం కానీ, ఇవన్నీ ఏంటంటే సింబాలిక్ జెస్చర్స్. అట్లాగే ఈరోజు ఫోటోలు గవర్నమెంట్ దీంట్లో పెట్టడం కూడా ఒక సింబాలిక్ జెస్చర్. ఎందుకంటే నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయడానికి రెడీగా లేడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్తోనే వెళ్ళాలి. సోషల్ అలయన్స్ ఏదైతే ఉందో ఇది వర్కౌట్ అయింది. సో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. రెండోది పవన్ కళ్యాణ్ ఉండడం వల్ల చంద్రబాబు పరిపాలన, చంద్రబాబు హామీల వెనకడుగు ఇవన్నీ జనాలకు తెలుసు కాబట్టి చంద్రబాబు ఒకడైతే విశ్వసనీయత కూడా అంత ఎఫెక్టివ్గా ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ చేరడం వల్ల పవన్ కళ్యాణ్ ఫ్రెష్గా ఉన్నాడు, అతనికి ఏమి నెగిటివ్ ఆస్పెక్ట్స్ లేవు. అందుకని వైసీపీ వాళ్ళు కూడా అతని మీద విమర్శించడానికి పిల్లల విషయం తీసుకొచ్చారు తప్ప ఇంక వేరే ఇష్యూ ఏం లేదు. పవన్ కళ్యాణ్ కుంభకోణాలు చేయలేదు, పవన్ కళ్యాణ్కి హామీలు ఇచ్చి వెనక్కి పోలేదు, ఇవన్నీ లేవు, అధికారమే రాలేదు కాబట్టి అది చంద్రబాబుకి ఆ ఇమేజ్ బాగా ఉపయోగపడింది చంద్రబాబుకి. రెండోది నేను గ్యారంటీ, ఈ హామీలకి నేను గ్యారంటీ అని చంద్రబాబు తరపున పవన్ కళ్యాణ్ మాట్లాడడం, చాలా విషయాల్ని తను ఓన్ చేసుకొని నేను అని మాట్లాడడం, ఇవన్నీ జనాలకు కొత్తగా అనిపించాయి. ఒక కొత్త ఎలిమెంటు దీంట్లోకి యాడ్ అయింది. సో అందుకని నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ని ఇదే విధంగా జాగ్రత్తగా చూసుకుంటూ అతను అడిగినవన్నీ ఇస్తూ అతన్ని జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా ఇది పవన్ కళ్యాణ్ని జాగ్రత్తగా చూసుకోవడం అంటే అర్థం పవన్ కళ్యాణ్ వెనకున్న కాపు సామాజిక వర్గాన్ని జాగ్రత్తగా చూసుకోవడం. ఈ కాపు, కమ్మ, బీసీ ఈ కాంబినేషన్ని జాగ్రత్తగా చూసుకుంటే 2029లో కూడా మనకు తిరుగుండదు అనేది చంద్రబాబు బతుకున్నంత వరకు పవన్ కళ్యాణ్ తిరుగుబాటు చేయడు. చంద్రబాబు లేనప్పుడు వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చే విధంగా ఉంది. ఇది ఒక ఎలిమెంట్. రెండో ఎలిమెంటు మోడీకి పవన్ పట్ల ఉండే ప్రత్యేక ఇంట్రెస్ట్. మోడీ పవన్కి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. మొన్న కూడా మనం చూస్తే ఆ విజువల్స్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ అట్లుంటే ఈయనే మోడీ వచ్చి చొరవగా వాళ్ళిద్దరు చేతులు తీసుకొని పైకి లేపడం, ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే మోడీ పవన్ కళ్యాణ్కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, చిరంజీవికి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అని తెలుస్తుంది. సో మోడీకి ఇంకొక 10 ఏళ్ల పాటు తనే అధికారంలో ఉండాలి అన్న ఒక కోరిక ఉంది కాబట్టి దానికి తగినట్టుగా ప్రతిదీ లాంగ్ టర్మ్ ప్లాన్లో వర్క్ చేస్తున్నాడు. ఆంధ్రాలో మోడీ ప్లాన్ ఏంటంటే చంద్రబాబు తనతో ఉంటే ఓకే, లేనప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ తన వైపు పెట్టుకొని కమ్మ సెక్షన్ని, జూనియర్ ఎన్టీఆర్ని కమ్మ సెక్షన్ వైపు తీసుకొచ్చి తను ఒక సోషల్ ఈ కాంబినేషన్ని పెట్టుకొని వెళ్దామనేది మోడీకి ఉన్న ఇంట్రెస్ట్. అది చంద్రబాబుకు తెలుసు. అందుకని ఎవరినో మీరు ఎందుకు తేవాలి, మేమే మీతో ఉంటాం అన్న జెస్చర్ని చంద్రబాబు చూపిస్తున్నాడు. అందుకని ఈరోజు కూడా మనకి ప్రశాంత్ కిషోర్ నితీష్ కుమార్ని తీవ్రంగా విమర్శించాడు. నితీష్ కుమార్ ఏమీ డిమాండ్ చేయట్లేదు, ప్రత్యేక హోదా చేయట్లేదు, పిల్లలకు ఉద్యోగాలు అడగట్లేదు, షుగర్ ఫ్యాక్టరీలు అడగట్లేదు. ఈయన ఏమడుగుతున్నాడు అంటే 2025లో కూడా నేనే సీఎంగా ఉంటానని అడుగుతున్నాడు అని విమర్శించాడు.
అదే విమర్శలు చంద్రబాబు కూడా అప్లై అవుతాయి కదా. చంద్రబాబు కూడా ఏం అడుగుతున్నాడు, ఇప్పటివరకు ఏం అడగలేదు, రాష్ట్రానికి ఏమన్నా అడిగాడా, ఏం అడగలేదు. కానీ చంద్రబాబు మీద విమర్శలు ఎవరు చేయకుండా చూసుకుంటున్నారు. ఎందుకంటే నితీష్ కంటే కూడా చంద్రబాబుకు బలం ఎక్కువ ఉంది. నితీష్ డిమాండ్ చేయలేడు. ఎందుకు, అక్కడ స్టేట్లో కూడా కోయిలేషన్ గవర్నమెంట్ ఉంది. నితీష్ డిమాండ్ చేసి ఇదైతే అక్కడ తనకి దెబ్బ. చంద్రబాబుకు అవేమీ లేవు. చంద్రబాబుకు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, 16 మంది ఎంపీలు ఉన్నారు, అయినా కూడా డిమాండ్ చేయట్లేదంటే అర్థం చంద్రబాబుకు కూడా భయం ఉంది. మనం ఈ కోయిలేషన్ నుంచి బయటకు వస్తే మళ్ళీ 2029లో గెలవలేము అనే ఒక భయం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అంతకంటే ఏమి లేదు. ఎవరు ఏ రాజకీయ నాయకుడు ఏ పని చేసినా దాని వెనక టెంపరీ లేదా లాంగ్ టర్మ్ గోల్ అనేది ఉంటుంది. క్లియర్గా చంద్రబాబు చేసే ప్రతి పని వెనక కూడా రాజకీయాలు ఉంటాయి. ఇది వచ్చి కారణాలు ఇవి.